గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. మాఫియాకి పెట్టింది పేరు బాలీవుడ్. మాఫియా అనేది ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు భయ్య బాలీవుడ్ ఫ్యాన్స్ అయితే, మెయిన్ గా షారుఖ్ ఫ్యాన్స్ అయితే. అసలు ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం భయ్య. మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు. ఇది చూసాక ఇంత మాఫియా ఏంట్రా ఎక్కడ కూడా చూస్తుంటారు ఇండియా వరల్డ్ లోనే. సో మనందరికీ తెలిసిందే డాంకీ వర్సెస్ సాలార్. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక చర్చ, ఒక వార్ అయితే. డాంకీ వచ్చి 21st అండ్ సాలార్ వచ్చి 22nd రిలీజ్ అవుతున్నాయి భయ్య. రిలీజ్ టైం దగ్గరకు వచ్చే కొద్ది ఇక్కడ ట్రైలర్లు, టీజర్లు, సాంగ్లు అన్ని రిలీజ్ అయ్యారు కదా. సో సాలార్ అయితే ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ అయింది, ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది, రికార్డ్ బ్రేక్ చేసి ఇక వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచింది భయ్య. సో ఇదంతా బాగుంది, బట్ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో సాలార్ జెండా పాతింది. ఎస్, బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్రైలర్ గా మన సాలార్ నిలిచింది అనమాట. 54+ మిలియన్ వ్యూస్ వచ్చాయి మన సాలార్ అయితే. సో ఇప్పుడు డాంకీ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ రికార్డ్ బ్రేక్ చేయాలి హిందీలో. ఈ రికార్డ్ కనుక బ్రేక్ చేయకపోతే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ కి చాలా అవమానం. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అయితే ఇంకా తలెత్తుకోలేరు. ఎందుకంటే ఇది అసలు వాళ్ళ బాలీవుడ్ సినిమా కాదు, మన తెలుగు సినిమా. తెలుగు సినిమానే ఆ రేంజ్ లో వ్యూస్ వచ్చాయి, ఆ రేంజ్ లో లైక్స్ వచ్చాయంటే బాలీవుడ్ లో ఎంత అవమానం చెప్పండి. ఒకవేళ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ట్రైలర్ కనుక బీట్ చేయకపోతే. జస్ట్ 3 అవర్స్ రిలీజ్ అయింది ట్రైలర్, రిలీజ్ అయ్యి డాంకీ 4 ట్రైలర్ అయితే. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన 3 అవర్స్ తోనే 4.3 మిలియన్ వ్యూస్. లైక్స్ చూడండి భయ్య కింద ఏ రేంజ్ లో ఉన్నాయో. 4.3 మిలియన్ వ్యూస్ అయితే కింద లైక్స్ 6.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. అసలు అలాంటి బట్స్ కదమ్మా, ఇది షారుఖ్ ఖాన్ మాఫియా బట్స్ అసలు. బట్ ఈ మాఫియా అయితే ముక్కలుగా నరికి పారేసింది యూట్యూబ్ అయితే. ఎస్, యూట్యూబ్ ఈ మాఫియాని గుర్తించిన యూట్యూబ్ వెంటనే రియాక్ట్ అయ్యే వ్యూస్ ప్లస్ లైక్స్ అయితే డిక్రీస్ చేసి పారేసింది భయ్య. ఎస్, అసలు ఒక్క 1 అవర్ లోనే 17 మిలియన్ వ్యూస్ ఇంక్రీజ్ అయిపోయి ఈ డాంకీ 4 ట్రైలర్ కి అయితే. జస్ట్ 11 అవర్స్ లోనే 40 మిలియన్స్ ఉన్న వ్యూస్ అసలు ఆ 11 అవర్స్ కే, అంటే ఇక 1 అవర్ కూడా కాలేదు, 1 అవర్ మించి కూడా కాలేదు, అప్పటికే దాదాపు 17 మిలియన్స్ ఇంక్రీజ్ అయిపోయి, అంటే 57 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అసలు 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇది మన బతుకు, బాలీవుడ్ బతుకు అనమాట. మొత్తానికైతే సాలార్ ఫియర్ మాత్రం మామూలుగా నడవట్లేదు భయ్య. ఇక బాలీవుడ్ లో మాత్రం ఇక చూడలేదు 22nd ఏ రేంజ్ లో హల్చల్ చేయబోతుందో ఈ సినిమా మాత్రం. సో మీరేమనుకుంటారు గైస్ ఈ మాఫియా గురించి, అండ్ సాలార్ సినిమా ఏ రేంజ్ సంచలనం క్రియేట్ చేయబోతుందో తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.